సైకలాజికల్ ట్రామా వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక ఆల్ కంజెంటల్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ లైక్ దిస్ షుడ్ బి ఆపరేటెడ్ బిఫోర్ స్కూల్ గోయింగ్ మెజారిటీ ఆఫ్ ద పెడియాట్రిక్ కంజెంటల్ ప్రాబ్లమ్స్ వీఆర్ రిపేరింగ్ ఆఫ్టర్ 1 year. కొన్ని లేటెస్ట్ స్టడీస్ కొంత వెస్టర్న్ వరల్డ్ లో ఈవెన్ 6 months తర్వాత కూడా చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ యూరాలజిస్ట్ వీఆర్ ఆపరేటింగ్ ఆఫ్టర్ 1 year ఓన్లీ, 1 year to 1.5 years. సో డిస్టల్ పీనైల్ అండ్ కొరోనల్ అండ్ గ్లాన్యులర్ సింగిల్ స్టేజ్ లో అయిపోతుంది. మిడ్ పీనైల్ దగ్గర ఉన్నది కూడా విల్ ట్రై టు ఫినిష్ ఇన్ సింగిల్ స్టేజ్. మరి ప్రాక్సిమల్ పీనైల్ లో ఉంటే అసోసియేటెడ్ కార్డి ఉంటుంది. ఎనదర్ ప్రాబ్లమ్ విత్ దిస్ హైపోస్పిడియాసిస్ హ్యావింగ్ కార్డి అంటే పీనైల్ బెండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని స్ట్రైట్ చేయాలి. బెండ్ కరెక్షన్ ఫస్ట్ స్టేజ్ లో చేసి తర్వాత హైపోస్పిడియస్ రిపేర్ చేయాల్సి వస్తుంది కనుక అటువంటి కండిషన్స్ లలో కార్డి ఉన్నట్టుకుంటే మిడ్ షాఫ్ట్ ఆర్ ప్రాక్సిమల్ కంపల్సరీ 2 స్టేజ్లలో చేయాల్సి వస్తుంది. డిస్టల్ పీనైల్ లో కార్డి ఉన్న మాక్సిమం సింగిల్ స్టేజ్ లో స్ట్రైటనింగ్ అండ్ హైపోస్పిడియస్ రిపేర్ సింగిల్ స్టేజ్ లో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మిడ్ షాఫ్ట్ ఆర్ ప్రాక్సిమల్ పెన్నిస్ లో బెండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక సింగిల్ స్టేజ్ లో రిపేర్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో ద సెకండ్ స్టేజ్ ఎప్పుడు రిపేర్ చేస్తాము? ఫస్ట్ కార్డి కరెక్షన్ అయిపోయిన తర్వాత అంటే 5 to 6 months ఆఫ్ టైం. సో ద ఫస్ట్ సర్జరీ అండ్ సెకండ్ సర్జరీ టేక్స్ 2 different stages takes 6 months time. సో సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత కూడా వెరీ రేర్లీ less than 5% of the people may have some fistula formation that is called urethrocuteneous fistula. ఒకవేళ అది ఉన్నట్టుకుంటే 4 to 5 months తర్వాత చిన్న ఫిస్టులా ఒక చిన్న ప్రాబ్లం చిన్న సర్జరీ తోటి రిపేర్ చేయొచ్చు. సివియర్ ఫార్మ్ ఆఫ్ హైపోస్పిడియాస్ టేక్స్ 2 stages రిపేర్. ఏ సింపుల్ హైపోస్పిడియాస్ డిస్టల్ అండ్ కొరోనల్ ఆర్ గ్లాన్యులర్ టేక్స్ ఓన్లీ సింగిల్ స్టేజ్ రిపేర్. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ దేర్. పానిక్ కావద్దు. సో పేరెంట్స్ కూడా ధైర్యంగా ఉండాలి. దెర్ ఇస్ ఎ గుడ్ ట్రీట్మెంట్ అండ్ దెర్ విల్ బి గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.